మీరు పబ్లిక్‌లో మాట్లాడాలన్నా, లేదంటే ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే భయంగా ఫీల్ అవుతున్నారా? ఒక ఫియర్ మిమ్మల్ని వెంటాడుతుందా? దెన్ ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారు. ఒకటి, మీరు ఏ విషయం అయితే మాట్లాడాలనుకుంటున్నారో దాని అద్దం ముందు నిలబడి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చాలా లౌడ్‌గా, గట్టిగా మీ వాయిస్ మీరే వినడం వల్ల ఆటోమేటిక్‌గా మీ బ్రెయిన్, అమిగ్డాలా, ఎమోషనల్ బ్రెయిన్ విల్ సెండ్ ద సిగ్నల్ థాట్ ఇది ఆల్రెడీ మీకు ఫెమిలియర్ అయిన వాయిసే కాబట్టి ఇది థ్రెట్ కాదు అని మీకు ఫియర్కి సంబంధించిన సిగ్నల్స్ తగ్గుతాయి. సో ఎప్పుడైనా సరే ఏ విషయమైనా మీరు మాట్లాడాలంటే భయపడుతున్నప్పుడు దాన్ని అద్దం ముందు గట్టిగా లౌడ్గా ప్రాక్టీస్ చేయండి. రెండవది, కళ్ళు మూసుకొని ఒక్క 2 సెకండ్స్ పాటు మీరు ఆ స్పీచ్ని మీ క్లోజ్ సర్కిల్లో ఇస్తున్నట్టు ఊహించుకోండి. లైక్ మీ ఫాదరో, మదరో, లేదా సిబ్లింగ్సో, లేదా ఫ్రెండ్స్ ముందు ఇస్తున్నట్టు ఊహించుకొని మీరు కళ్ళు మూసుకొని ఆ స్పీచ్ చెప్పండి. అప్పుడు మీ బ్రెయిన్కు అది నిజమా లేకపోతే ఊహ అనేది డిఫరెన్స్ తెలియదు. ఆటోమేటిక్గా ఇది సేఫ్ అనే సిగ్నల్ పంపిస్తుంది. కాబట్టి ఆ స్పీచ్ మీరు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాం దాని ముందు మీరు దీన్ని ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. కళ్ళు మూసుకొని మీరు క్లోజ్ సర్కిల్లో ఇస్తున్నట్టు అండ్ యూ విల్ బీ ఫీల్ సేఫ్. బికాస్ వాళ్ళెవరు మిమ్మల్ని జడ్జ్ చేయరు అండ్ వాళ్ళెవరు మీకు నుంచి పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి యూ విల్ బీ ఫియర్లెస్ అండ్ యూ విల్ బీ కాన్ఫిడెంట్. అండ్ మూడవది, స్లోగా మీరు ఏదైనా స్పీచ్ చేయాలనుకుంటాం, స్లోగా మీ ఫ్రెండ్స్తోనో మీ క్లోజ్ సర్కిల్తో మాట్లాడడం స్టార్ట్ చేయండి. అలా మీరు స్లోగా మాట్లాడుతుంటే గ్రాన్యువల్గా ఒక 6 మంత్స్లో మీకు పబ్లిక్ స్పీకింగ్ అనేది అలవాటు అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు మీ క్లోజ్ సర్కిల్లో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరే ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడడం, ఒక సర్టన్ టైంలో ఒక సర్టన్ డ్యూరేషన్ ఒక టాపిక్ తీసుకొని చెప్పడం వల్ల మీలో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా మీరు 6 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఏదైతే వీక్నెస్ అనుకుంటున్నారో అదే మీ స్ట్రెంగ్త్ అవుతుంది.